జగన్ మీద దాడి కేసులో లింక్ ఎవరికి ఉంది, ఇది తేలుతుందా? వాస్తవంగా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటిది నిందితులను అరెస్ట్ చేసేసినటువంటి సందర్భంలో మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఆస్తి కోసమే హత్య జరిగింది, డబ్బుల కోసమే హత్య జరిగిందని కేసు తేల్చే సందర్భంలో అర్జెంటుగా సిబిఐ అధికారి సుధా సింగ్ మార్చివేయబడ్డారు. అది జగన్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రామ్ సింగ్ రాబడ్డారు. అంటే పై స్థాయి మేనేజ్మెంట్ ఆ రేంజ్లో జరిగింది. అదే ఇప్పటిదాకా అవినాష్ని కానీ జగన్ కానీ వెంటాడుతుంది. ఇప్పుడు అలాగే జగన్ మీద హత్యాయత్నం చేసినటువంటి శ్రీనివాస్ కేసు కరెక్ట్గా జగన్ అధికారంలోకి వచ్చి అసలు వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉందన్నప్పుడు తీసుకెళ్ళి ఎన్ఐఏ చేతికి వెళ్ళింది. అది అంటే జగన్ లోకల్ పోలీసుల ద్వారా దర్యాప్తు చేపిస్తే కథ తేలిపోతుంది. లేకుండా అది ఎన్ఐఏ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆడే అంతవరకు